Hello everyone. Here is our non-spoiler review of Balai Babu's and Boypatti Seenu's most awaited movie Akhanda 2. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే అఖండ 1 అంత అయితే ఎక్కలేదు. ఎందుకు ఎక్కలేదు అన్నది కూడా డీటెయిల్గా చెప్తా. కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, బాలయ్య బాబు యాజ్ డ్యూయల్ రోల్ చేశాడు. ఫస్ట్ రోల్ మీకు తెలిసిందే, అంత పెద్ద స్కోప్ లేదు, బట్ హీ డిడ్ హిస్ బెస్ట్. బట్ సెకండ్ రోల్ అఖండ రోల్ మాత్రం చాలా బాగా చేశాడు. లైక్ ఫస్ట్ పార్ట్లో లాగే చాలా పర్ఫార్మెన్స్ స్కోప్ ఉంది, దాన్ని అలాగే 100% న్యాయం చేశాడనే చెప్పాలి. కొన్ని సీన్స్లోని యాక్టింగ్ స్కోప్ సీన్స్లో చాలా బాగా చేశాడు. కమింగ్ టు హీరోయిన్ అండ్ అదర్ సైడ్ క్యారెక్టర్స్ అండ్ సపోర్టింగ్ క్యారెక్టర్స్, వాళ్ళకి పెద్ద స్కోప్ అయితే లేదనే చెప్పాలి. సో ఉన్నంతలో బాగానే చేశారు. ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ విషయానికి వస్తే, సాంగ్స్ పెద్దగా ఏం ఎక్కలేదు, 1-2 సాంగ్స్ బాగున్నాయి. బట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ తన వరకు తను న్యాయం చేశాడని చెప్పాలి. కంపేర్ టు అఖండ 1 కొంచెం డ్రాబ్యాక్ ఉంది, కానీ ఓవరాల్ హీ డిడ్ హిస్ బెస్ట్. ఇంకా బోయపాటి సీను విషయానికి వస్తే, ఆ స్టోరీ చాలా రొటీన్ స్టోరీ తీసుకున్నాడు. రొటీన్ స్టోరీతో పాటు అట్లీస్ట్ స్క్రీన్ ప్లే కానీ, డైలాగ్స్ కానీ, లేదంటే సీన్స్ కానీ మంచిగా రాసుకొని ఉంటే ఇంకా బెటర్గా ఉందనేమో. బట్ ఏంటంటే ఓన్లీ ఎలివేషన్స్ మీద పెట్టిన ఫోకస్ సీన్ బిల్డప్ మీద, లేదంటే సీన్ నరేషన్ మీద పెట్టలేదేమో అని అనిపించింది. ఓకే స్టోరీ లైన్, దానికి తోడు స్క్రీన్ ప్లే కూడా చాలా అంటే ఫ్లాట్గా వెళ్ళిపోద్ది. లైక్ బాలయ్య బాబు క్యారెక్టర్ని ఎలా చూపించాడంటే, ఎన్ని అగెన్స్ట్ గా ఎంతమంది ఎనిమీస్ వచ్చినా, ఎన్ని టైప్ ఆఫ్ విలన్స్ వచ్చినా కూడా ఈ అంటే ఇంకా సూపర్ హీరో లాగా ఇంకా మరి అసలు అంటే హీరోకి ఒక ప్రాబ్లం అన్నదే లేకుండా అయిపోవడం మనకి బోరింగ్ ఫీల్ వస్తుంది. కంపేర్ టు సెకండ్ హాఫ్ నాకైతే ఫస్ట్ హాఫ్ బెటర్ అనిపించింది. సెకండ్ హాఫ్ కూడా బాగా అంటే కంటిన్యూస్ గా అన్ని ఎలివేషన్స్ వెళ్ళడం వల్ల ఏంటంటే ఆడియన్స్ కొంచెం బోర్ కొట్టేటట్లే ఉన్నది. ఆన్ ఏ హోల్ బాలయ్య బాబు ఫ్యాన్స్ కి అయితే నాకు తెలిసి సాటిస్ఫై అవుతారు విత్ ద మూవీ. బట్ కామన్ ఆడియన్స్ ఆర్ న్యూట్రల్ ఆడియన్స్ కి అయితే ఇట్స్ అబవ్ యావరేజ్ అని చెప్పొచ్చు. నాకు తెలిసి మూవీ కూడా కమర్షియల్ గా బాగానే సక్సెస్ అవుతుందని అనుకుంటున్నా. సినీలో రేటింగ్ అయితే 2.5. ఇలాగే హానెస్ట్ అండ్ ఫాస్ట్ రివ్యూస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సినీలోల్ ఛానల్. థ్యాంక్ యూ.